హాయ్ అండి అందరికీ. శ్రీధరణి కార్స్ కొరుట్ల. మహీంద్రా ఎక్స్యూవీ 300 అండి, W8 ఇది ఆప్షనల్ 11 ఎయిర్ బ్యాగ్స్. ఇది సన్ రూఫ్ ఉంది. అయితే సార్ కొన్ని నేను బేసిక్ పాయింట్లు చెప్తా, మీరైతే కొంచెం చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఇందులో కొంతమంది రీడింగ్ అనేది ఎవరు కూడా గ్యారంటీ చెప్తలేరు. ఒకళ్ళు ఏదైనా కన్ఫామ్ ఉంటేనే మీకు చూసిన తర్వాత తెలుసుకుంటా అంటేనే రండి సార్. వచ్చి కూడా 4 ఆఫీసులు తిరిగిన తర్వాత మీరు బాధపడకండి, ఓకేనా. రీడింగే ముఖ్యం అనుకుంటేనే మీరు ఆలోచించండి, ఓకేనా. సరే ఇంటర్వ్యూ చూపిస్తా చూడండి. ఇంకొకటి ఏంటంటే మీకు స్క్రాచెస్ గురించి చెప్తున్నా సార్. ప్రతిసారి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి. అట్లాగే ఏదైనా కానీ చిన్నగా ఉన్నా కానీ వాళ్ళు టచ్అప్ చేయించుకున్నా కానీ దాన్ని కూడా పర్టికులర్గా చూస్తున్నారు. నేను ముందే చెప్తున్నా, అది కూడా ఎవరిని చూపించాలంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరైతే చాలా టైం వేస్ట్ చేస్తారు కదా. అట్లనే ఉద్దేశం నేను ఫస్టే చెప్తా, కానీ వీడియో చూస్తలేదు అట్లా. సరే అదంతా వేరే మ్యాటర్, అది మీరు తెలుసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ చూసుకుందాం, సీట్స్ చూసుకుందాం. సీట్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. బకెట్ సీట్స్. ఆ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నది ఒకటి, అక్కడ ఒకటి ఉంటుంది. 2 పిల్లర్స్కు సార్ 2 సైడ్ మీకు ఇది కూడా చెప్పేసి చూడండి. ఇక్కడ సేమ్ అట్లాగే మీకు ఇటు సైడ్ కూడా పిల్లర్ కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు, ఓకేనా. మీరు అంత ఫస్ట్ వెహికల్ చూసుకుంటారా లేకపోతే మీకు స్క్రాచెస్ ముఖ్యమా అన్నది ఫస్ట్ మీరు గమనించండి. ప్రైస్ ముఖ్యమా అది మీరు తెలుసుకున్నాక నాకు ఫోన్ చేయండి సార్, ఓకే. డోర్స్ కూడా ఏవైనా చేంజ్ చేస్తారు, చేంజ్ చేయని చెప్తాను. నేను కూడా చేంజ్ కాలేదు. రీడింగ్ కూడా సార్ అందరూ ఒరిజినల్ చెప్తారని చెప్పి గ్యారంటీ కూడా నేను చెప్తలేను. ఓనర్స్ కూడా ఎవరు కూడా కరెక్ట్ కూడా చెప్తలేరు, ఓకేనా. స్క్రాచెస్ వరకు మాత్రం అట్లా ఉన్నాయి, చూసుకోవచ్చండి. ఎక్స్యూవీ 300 W8 ఇది ఆప్షనల్ 11 ఎయిర్ బ్యాగ్స్. దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. టైర్స్ కూడా ఎట్లా ఉన్నాయి అది కూడా చెప్తాను నేను. స్క్రాచెస్ గురించి కాకుండా సార్ వెహికల్ కండిషను చూసిన తర్వాత మాట్లాడచ్చు ఏదైనా కానీ, మీరైనా నేనైనా కానీ. కొంతమంది నాకు సలహాలు ఇస్తారు ఏమంటే రేట్ చెప్పు అంటున్నారు. రేట్ చెప్తే మీకు ఎంత కావాలని చెప్పేసి నేను అడిగితే బండి కూడా ఎట్లా చెప్తామంటున్నారు. మరి ఆ ముక్క నాకెట్లా వెళ్తుంది సార్, మీరు వచ్చి చూసుకుంటారు కదా, మీకు కూడా తెలిసేది. కొంచెం గమనించండి సార్, ఓకేనా. పవర్ విండోస్ ఒక వర్క్ చేస్తున్నాయి, అలా చెక్ చేసిన. డోర్స్ కూడా చెక్ చేసుకున్నా కానీ ఏది కూడా ప్రాబ్లం లేదు. మైనస్ అయితే చేంజ్ అయితే ఏం కాలేవు. ఏదైనా చేంజ్ సార్ ఇది చేంజ్ అయినా కూడా చెప్తాను నేను. డోర్స్ గ్లాస్ అయితే మీకు డైరెక్ట్ చూపిస్తా, ప్రాబ్లం లేదు. ఇది కూడా డోర్ చెక్ చేసుకోండి, రైట్. ఒకసారి వెనక సరే డిక్కీ కూడా చూపిస్తా. ఈ ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు సార్, ఓకేనా, రైట్. ఫస్ట్ అయితే వెనక సైడ్ డిక్కీ చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం అంటే డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు, రైట్. ఒకసారి వెనక సైడ్ కూడా చూసుకుందాం. స్టెఫిన్ చూసుకుంటే మాత్రం సిల్లు సార్ స్టెఫిన్ ఇది తీయాలి కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, అంతే, ఏం లేదు. ఇందులో పానజాగ్రత్త మాత్రం అన్నీ చూసుకోవచ్చు. స్టెఫిన్ మాత్రం సిల్లే ఉంది, ఓకే. మిగతా విషయాలు ముందుకెళ్ళి చూపిస్తా, ఆన్ చేసి చూపిస్తా. ఇండికేటర్స్ కానీ లైట్స్ కానీ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అది అన్నీ చెప్తాను మీకు నేను, రీడింగ్తో సహా చూపిస్తా చూడండి. ఇందాకైతే మీకు ముంగటి 4 చూపించిన కదా. సీట్స్ చూసుకున్నా కానీ 2 సీట్లకు సార్ 2 ఎయిర్ బ్యాగ్స్. అట్లాగే మధ్యలో పిల్లర్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అది కూడా చూసుకోవచ్చు. ఇదొకటి ఉంది సార్, అట్లాగే ఇక్కడ ఒకటి ఉంది. వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ మ్యాస్టర్స్ ఇగో ఇట్లా ఉంటుంది ఎయిర్ బ్యాగు. ఇది కూడా కనిపిస్తుంది కదా. టోటల్ ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ ఉంది సార్. సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు ఇది కూడా, రైట్. ఇక్కడ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ అండి, మీకు చూసుకోవచ్చు సార్. రీడింగ్ వచ్చేసి 1,07,000 సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. రీడింగ్ పర్పస్లో మీరు చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవాలి, అది మీరు కూడా కరెక్టే సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏది లేదు. ఇప్పుడు మీకు హెడ్ లైట్ ఇండికేటర్స్ అవన్నీ చూపిస్తుంటే చూడండి. నార్మల్ సార్ కంపెనీ వచ్చే స్పీకర్స్ మాత్రం ఉన్నాయి. ఒకసారి అయితే ముంగట బాట్ సార్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముంగట ఆపరణ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. దీని ప్రైస్ సార్ 8,30,000 ఓనర్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది.
చూసుకోండి. ఇది హెడ్ లైట్ ఇండికేటర్స్ ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది కూడా హెడ్ లైట్ ఇండికేటర్స్ ఓకే, ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు. మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్స్ ఓకే, వర్క్ చేస్తున్నాయి. స్క్రాచెస్ మాత్రం సార్ ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి వెహికల్కి ఉంటాయి. అది మీరు నడిపినా అంతే ఉంటుంది సార్. అది అంటే ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ పడితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కానీ ఫెండర్ కానీ లేకపోతే డిక్కీ సైడ్ కానీ డోర్స్ కానీ ఎవరైనా ఖచ్చితంగా చూపిస్తారు, అంటే చేపిస్తారు. కాబట్టి దాని గురించి కాదు సార్, మీకు వెహికల్ యాక్సిడెంట్ కాదని అది మాత్రం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం లేదు. ఇది కూడా ఓకే వర్క్ చేస్తుంది. మీకు ఇప్పుడు గ్లాస్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే గ్లాస్ చెక్ చేసుకుందాం. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా బీజే ఉందా ఏముందా మీకు కూడా తెలుస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ బీజే. గ్లాస్ మాత్రం ఏది కూడా చేంజ్ అయితే కాలేదు సార్, ఇది డీజిల్ వేరియంట్. ఇది కూడా సేమ్ అంతే ఉంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకే, ఇది కూడా ఓకే ఉంది. ఓకే, టైర్స్ వచ్చేసి మాత్రం మీకు 90% ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు సార్. అలా వేసినాయి, చూసుకోవచ్చు. డైరెక్ట్ లెవెల్ చెక్ చేసుకోండి సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్, ఓకేనా. టైర్ తీసుకున్నా కానీ ఓకే ఉంది సార్. రైట్, ఇది కూడా సేమ్ అంతే ఉందండి. 4 టైర్లు ఓకే ఉన్నాయి సార్. ఇది అట్లా స్టీఫెన్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి మీకు ఇక్కడ మాత్రం ఒక 50% వరకు ఉంటుంది, అలా వేస్తున్నాయి. నేను ఫైనల్గా మీకు విషయాలు చెప్తుంటా, చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. స్క్రాచెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సార్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్ నేను. మహేంద్ర XUV 300 ఆప్షన్ 11 ఎయిర్ బ్యాగ్స్. ఇది రీడింగ్ వచ్చేసి 1,07,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్. మీరు డైరెక్ట్ సార్ చెక్ చేసుకోండి సార్, అది నేను చెప్పడంగా సార్, నన్ను మాత్రమే అడగకండి. ఉన్న విషయం చెప్తున్నా, షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. డబల్ కీస్ ఉంది దానికి, ప్రతి దానిలో చెక్ చేసుకున్నాకనే చూడండి, ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,30,000 ఓనర్ ఎత్తు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంది. ఇంటిలో కూడా ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, చూసుకోవచ్చు. ఇది కూడా పవర్ అండ్ ఓకే వర్క్ చేస్తుంది దీనికి. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ సార్. అది నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ వచ్చి లెవెల్ చేసుకున్నాక మాట్లాడదాం సార్, ఓకేనా. మన ఛానల్ కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.